హలో అండి. అస్సలాము అలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వచ్చేసి మనం మంచి స్టూడియో ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాము. ఎవరికైతే ఇప్పుడు ఇల్లు కడుతున్నాము, వుడ్ వర్క్ ఎక్కడ చేయించాలి అనేసి బోలెడన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి, బోలెడన్ని వెబ్‌సైట్స్ అన్నీ చూస్తున్నారో వాళ్ళకి సూపర్‌గా యూజ్ అవుతుంది. ఇవాళ వచ్చేసి మనం డెకోర్ పోర్ట్ స్టూడియోలో ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని రూమ్స్ కూడా స్టూడియో సెటప్‌లో ఉంటాయన్నమాట. జస్ట్ చూడ్డానికే కాదు, ఫంక్షనల్ సెటప్ అండ్ ప్రీమియం లుక్ ఉంటుంది, ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఇప్పుడే వచ్చేసా నేను. వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి, ఆ విషయాలన్నీ నేను చెప్తాను. అండ్ స్టూడియోలోకి వెళ్దాము. సో ఇక్కడ డిఫరెంట్ రూమ్స్ అన్నీ కూడా ఇలా సెటప్లా ఉంటాయన్నమాట. నేను మీకు ప్రతి రూమ్ని ప్రాపర్గా చూపిస్తాను విత్ మెటీరియల్స్ అండ్ ఇంకా అందులో చాయిసెస్ ఏముంటాయి ఇవన్నీ కూడా. అండ్ వైబ్ అయితే సూపర్గా ఉంది. కలర్ చాయిసెస్ అయితే ఆల్రెడీ నాకు చాలా నచ్చాయి. సో మనం లివింగ్ రూమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మనతో ఉన్నారండి ఉన్నతి మ్యామ్, ఇంటీరియర్ డిజైనర్. సో ఇవన్నీ కూడా వాళ్ళే డిజైన్ చేశారు కాబట్టి నేను చెప్పే కంటే కూడా ప్రొఫెషనల్ ద్వారా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. అండ్ నాకు కూడా బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి. మీ క్వశ్చన్స్నే నా క్వశ్చన్స్ లాగా అడుగుతాను. సో మ్యామ్, ఫర్ ఆర్ వ్యూవర్స్, మీరు మీ ఎక్స్పీరియన్స్తో మొత్తం ఒకసారి స్టూడియో చూపించండి. సో మీన్ వైల్ నాకైతే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఐ నో మా వ్యూవర్స్కి జనరల్గా ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయో. ఐ విల్ బి ఆస్కింగ్ యూ ఆల్ ద క్వశ్చన్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, కలర్స్ అయితే చాలా బాగున్నాయి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇది మనకి ఫ్లోర్ మౌంటెడ్ టీవీ యూనిట్. సో బేసిక్ గా లైక్ వెన్ ఎవర్ మనం లివింగ్ రూమ్ లోకి ఎంటర్ అవుతే ఫస్ట్ కనిపించేది మనకి టీవీ. రైట్. సో అండ్ ఇట్స్ ద ప్లేస్ లైక్ వేరే వాళ్ళు మన రిలేటివ్స్ ఎవరైనా వస్తే దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వి సీ అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్. సో ఇది మనకి అందుకే దిస్ ఇస్ లైక్ వెరీ అట్రాక్టివ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డిజైనింగ్ లైక్ ఏ హౌస్ కైనా. యా, సో దీంట్లో మనకి టీవీ ప్యానెల్ ఉంది. దిస్ ఇస్ ద టీవీ ప్యానెల్ అండ్ యూ హ్యావ్ రోజ్ గోల్డ్ స్ట్రిప్స్ ఆన్ దిస్. ఓకే, ఈ మెటీరియల్ ఏంటి మ్యామ్? ఇది మనకి ఎంఆర్ ప్లైవుడ్ వస్తుంది, దాని మీద లామినేట్ ఫినిష్. ఓకే. యా, అండ్ చాయిసెస్ కూడా ఉంటాయా ఇక్కడ? చాయిసెస్ ఉంటాయి. యూ హ్యావ్ లామినేట్స్, యూ హ్యావ్ అక్రిలిక్, యూ హ్యావ్ లాకర్డ్ గ్లాస్. బట్ మనకి ఐ వుడ్ సజెస్ట్ మోస్ట్లీ లామినేట్ ఫినిష్ కి వెళ్తే ఇట్ విల్ బి బెటర్. ఓకే, మనకి మెయింటెనెన్స్ కి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో పైన కింద ఇక్కడ గ్లాస్ కూడా ఇచ్చారు కదా. ఇది మనకి టింటెడ్ మిర్రర్. ఓకే, వి గ్రూవ్ మిర్రర్ అంటాము విత్ దట్ టింట్ అన్నమాట. సో దిస్ ఇస్ లైక్ టు యాడ్ దట్ లగ్జూరియస్ థింగ్ టు ద డిజైన్ అన్నమాట. యా, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. సో కంప్లీట్ గా లైక్ ఒక హౌస్ కి వెన్ యూఆర్ డిజైనింగ్ ఫస్ట్ థింగ్ మనం థీమ్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ థీమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టు మనం కలర్స్ అండ్ ఇలాంటి ఎలిమెంట్స్ తీసుకుంటాం. సో ఫస్ట్ మనం కలర్ ఏంటి, ఒక థీమ్ డిసైడ్ చేసుకోవాలి. మన ఇంట్లో పేస్టల్ షేడ్స్ అనుకుంటున్నామా, లేదా కంప్లీట్ వైట్ కూడా వెళ్తున్నారు అలా అనుకుంటున్నారా అనేసి. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా ప్రొఫెషనల్స్ కాబట్టి డెఫినెట్ గా మెటీరియల్ ఏం కావాలి అనేది సజెస్ట్ చేస్తారు. అండ్ ఇది కూడా బాగుంది. ఇది మనకి డ్రార్స్ వస్తాయి. దిస్ ఇస్ ఫర్ లైక్ స్టోరేజ్ అన్నమాట, ఫ్లోర్ మౌంటెడ్. సో కింద మనకి స్కర్టింగ్ వచ్చేసి ఇక్కడ మనకి డ్రార్ యూనిట్స్ వస్తాయి. అండ్ ఇది మనకి ఇది టు మ్యాచ్ ఇట్ విత్ ద టింటెడ్ మిర్రర్. ఇక్కడ మనకి రోజ్ గోల్డ్ జీ ప్రొఫైల్ హ్యాండిల్ అంటాం. సో ప్రొఫైల్ హ్యాండిల్స్ ఆర్ ఆల్సో అది ఆ స్లీక్నెస్ కోసం అన్నమాట. సెపరేట్ హ్యాండిల్స్ కాకుండా యూ హ్యావ్ జీ ప్రొఫైల్ హ్యాండిల్స్. అండ్ ఇక్కడ డ్యూయల్ టోన్ లాగా కూడా వచ్చేసింది. టూ కలర్స్ తీసుకుంటాం. అండ్ ఇది మన చాయిస్ అన్నమాట. దిస్ ఇస్ లైక్ 2 కలర్స్ తీసుకున్నాం ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ మొత్తం ఒకటే కలర్ తీసుకున్నా కూడా తీసుకోవచ్చు. ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద క్లయింట్స్ చాయిస్ అండ్ అకార్డింగ్ టు ద థీమ్ వి చూస్. ఈ మెటీరియల్ ఏంటండి? ఇది కూడా లామినేట్. లామినేట్ లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇది మనకి వుడెన్ ఫినిష్ అన్నమాట. అండ్ ఇది మ్యాట్ ఫినిష్ వస్తుంది. ఓకే, సో టెక్స్చర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కానీ కాంబినేషన్ చాలా బాగుంది. వెరీ నైస్, సింపుల్ గా ఉంది అండ్ మంచి ప్రీమియం లుక్ వచ్చింది. దాట్స్ వై నేను కూడా చెప్పేది అదే, మీకు ప్రీమియం లుక్ రావాలి, విత్ ఇన్ మన బడ్జెట్ లో ఉండాలి అంటే తప్పకుండా ఇక్కడికి రండి. మీరు కూడా ఇలా చూడొచ్చు నేను చూసినట్లే. అండ్ ఇట్ సైడ్ ఒకసారి లుక్ ఇద్దాము. లివింగ్ రూమ్ అని చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి మీరు మీ ఫర్నిచర్ అనేది సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఈ వాల్ కూడా చాలా బాగుందండి. ఇది మనకి యాక్సెంట్ వాల్ కాన్సెప్ట్ వస్తుంది అన్నమాట. అండ్ దీంట్లో వీ హ్యావ్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మనకి మోల్డింగ్స్ అన్నమాట. ఓకే, సో అవి మోల్డింగ్స్ ఆర్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో
గివింగ్ యూ దట్ క్లాసిక్ లుక్ అన్నమాట. చాలా బాగుంది దట్ వన్. అండ్ దాని మీద ఇట్ సైడ్ మనకి ప్యానలింగ్ వచ్చింది, 2 sides ప్యానలింగ్ వచ్చేసి. ఇది కూడా లామినేట్ ఫినిష్ లో. ఓకే, సేమ్ అక్కడ సో కలర్ కాంబినేషన్ కూడా మనం మొత్తం ఒకటే, లివింగ్ రూమ్ మొత్తం ఒకటే కలర్ తీసుకుంటాం. ఓకే. అండ్ లైటింగ్ కూడా మీరే లైటింగ్ కూడా చేస్తాం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏంటంటే ఒకదానికి ఒకటి కాంప్లిమెంట్ చేస్తున్నట్లు అనమాట. ఆ టీవీ యూనిట్ కి ఈ వాల్ ఎవ్రీథింగ్ మంచి లుక్ వచ్చింది. అండ్ అలానే ఈ ఫాల్ సీలింగ్ కూడా బాగుంది, వెరీ సింపుల్ అండ్ నైస్. లైట్ తో వస్తుంది. సో ఫాల్ సీలింగ్ కూడా మనం ఇక్కడే చేయించుకోవచ్చు అండి. ఏంటంటే మాక్సిమం ఎలిమెంట్స్ మనం ఒక్కళ్ళ దగ్గర నుంచే తీసుకోవడం వల్ల ప్రాపర్ డిజైనింగ్ అనేది బాగుంటుంది అనమాట, అవుట్కమ్ బాగా వస్తుంది. సో ఇది వచ్చేసి లివింగ్ రూమ్. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మళ్ళీ ఎవ్రీథింగ్ కూడా వెరీ వెరీ నైస్ అండ్ లుక్స్ లగ్జరియస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్టూడియోస్ అన్ని కూడా ఓన్లీ చూడ్డానికనే కాదు, ఇవి రియల్ హోమ్స్, ఫంక్షనల్ హోమ్స్ అన్నమాట. మీరు ఇంట్లో పెట్టించుకుంటే ఎలా ఉంటుందో అదే కైండ్ లో ఇక్కడ డిజైన్ అయ్యి ఉంటాయి. జస్ట్ ఓన్లీ చూడ్డానికి అయితే కాదు, కంప్లీట్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. మ్యామ్ యాక్చువల్లీ ఈ వాల్ ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇది మనకి వాల్ ప్యానలింగ్ వస్తుంది. ఇది వాల్ ప్యానలింగ్ మీద మనకి గోల్డ్ స్ట్రిప్స్ వస్తాయి, రోజ్ గోల్డ్ స్ట్రిప్స్. సో అది మనకి అది డిఫరెంట్ డిజైన్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఇస్ లైక్ ద బేసిక్ డిజైన్. ఓకే. అండ్ ఇక్కడ మనకి వాల్ మౌంటెడ్ ల్యాంప్స్ కి ప్రొవిజన్ ఇచ్చారు, అది మన ఇష్టం అన్నమాట. దట్ ఇస్ అవర్ చాయిస్. సో ల్యాంప్స్ కూడా మనం ఎలా కావాలంటే అలా పెట్టించుకోవచ్చు. ఓకే. అండ్ ఆల్సో ఇది యాక్చువల్ గా ఇంతకు ముందు వేరే సెటప్స్ లో ఎప్పుడైనా నార్మల్ గా వేరే వాళ్ళ ఇంట్లో నేను చూసింది కూడా ఏంటంటే ఇది పెట్టిస్తారు, ఇదంతా వాల్ ఎంటీ ఉంటుంది. అలా కాకుండా ఈ ప్యానెల్ పెట్టడం వల్ల ఒక కంప్లీట్నెస్ అనేది వచ్చింది. సో అదే డిఫరెన్స్ తెలిసిపోతుంది అసలు ప్రీమియం కి నార్మల్ కి డిఫరెన్స్. అండ్ దిస్ వన్ మ్యామ్, ఇది మనకి హెడ్ బోర్డ్ వస్తుంది విత్ కుషన్ అన్నమాట. సో ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఆప్షన్స్ ఉంటాయి, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. అగైన్ ఇది మనకి వార్డ్రోబ్ కి సెట్ అయ్యేలాగా ఆర్ బెడ్ కి సెట్ అయ్యేలాగా, సో ఆ కలర్ బట్టి తీసుకోవచ్చు. సో మన కలర్ చాయిస్ థీమ్ అనుకున్నాం కాబట్టి థీమ్ బట్టి ఉంటది. ఎనీ కలర్ మీ దగ్గర కలర్ ఆప్షన్స్. మన కేటలాగ్స్ ఉంటాయి, 2 కేటలాగ్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్. సో దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. సో మ్యామ్ బెడ్ మొత్తం కూడా ఇక్కడ చేయించుకోవచ్చా? ఈ బెడ్స్ చేసుకోవచ్చు. అండ్ యూ హ్యావ్ కింగ్ సైజ్, క్వీన్ సైజ్, డిఫరెంట్ బెడ్స్ ఉంటాయి. అండ్ విత్ స్టోరేజ్, హైడ్రాలిక్ లిఫ్ట్ తో ఉంటుంది. వితౌట్ స్టోరేజ్ కావాలంటే కూడా ఉంటుంది. ఓకే. సో ఈ సైడ్ టేబుల్స్ కూడా వస్తాయి. ఓకే, కంప్లీట్ సెట్ మొత్తం కూడా మనము ఇక్కడే తయారు చేయించుకోవచ్చండి. ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడిగాను అంటే, ఇప్పుడు మనం ఇంత మంచి బెడ్రూమ్ చేయించుకొని బయట నుంచి ఏ బెడ్ తెచ్చి వేయాలా అని ఆలోచించుకునే కంటే మొత్తం ఈ సెట్ మొత్తం చేయించుకున్నామంటే సూపర్ గా ఉంటది. అండ్ మనకి అగైన్ మన స్పేస్ బట్టి మనకి ఎలాంటి బెడ్ కావాలి, ఏ సైజ్ బెడ్ కావాలి, అండ్ సైడ్ టేబుల్స్ ఎలా కావాలి, లైటింగ్ ఎలా కావాలి, ఇవన్నీ కూడా మనం చెప్పి చేయించుకోవచ్చు. మనకి అరిస్టో వార్డ్రోబ్ షట్టర్ శాంపిల్స్ అన్నమాట. ఓకే. సో అరిస్టో అనేవి మనకి ప్రీమియం లగ్జరీ వార్డ్రోబ్స్ వస్తాయి అన్నమాట. సో అండ్ ఈ ఛానల్స్ అయినా కానీ లైక్ ఆల్ ద ప్రొఫైల్స్, ఫ్రేమ్స్ అండ్ డిజైన్స్ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ నార్మల్ స్లైడింగ్ వార్డ్రోబ్ కన్నా వీటిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. యూ హ్యావ్ గ్లాస్, యూ హ్యావ్ మిర్రర్, ఈ కలర్స్ కూడా డిఫరెంట్ గా వస్తాయి. మనకి దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఎంత స్మూత్ గా కూడా స్మూత్, అసలు సౌండ్ అనేది లేదు. దేర్ ఇస్ నో సౌండ్ ఎట్ ఆల్, వెరీ స్మూత్. అండ్ ఆల్సో లోపల మనకి ఆప్షన్స్ ఎలా కావాలి అనేది లోపల కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ నీడ్స్ ఒక్కోలా ఉంటాయి. కిడ్స్ ఉండొచ్చు, లేదా పెద్దవాళ్ళు ఉండొచ్చు, లేదా వర్కింగ్ పీపుల్ కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అవుట్ఫిట్స్ ఉండొచ్చు. ఓకే, ఇలా మిర్రర్ కూడా వస్తుంది. మిర్రర్ లా పెట్టుకోవచ్చు, లేదా కలర్స్ కూడా తీసుకోవచ్చు. ఐ థింక్ ఫస్ట్ వన్ బాగుంది కదా, ఇది బాగుంది. ఇది కరెక్ట్ గా ఈ హెడ్ బోర్డ్ ని కాంప్లిమెంట్ చేసి సూట్ అవుతుంది. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఒక చిన్న టీవీ యూనిట్ చేశారనమాట బెడ్రూమ్ కి, దీన్ని కూడా చూద్దాం. ఇది మనకి టీవీ యూనిట్, ఇది కూడా మనకి ప్యానెల్ వస్తుంది. ఇది కూడా మళ్ళీ లామినేట్ ఫినిష్, దాని మీద రోజ్ గోల్డ్ స్ట్రిప్స్. అండ్ మనకి స్విచ్ బోర్డ్ ఇక్కడ బయట కనిపిస్తుంది, బట్ మనకి ప్రొవిజన్ లైక్ సైట్ కండిషన్ ని బట్టి మనం లోపల వచ్చేసేలాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అట్లా కూడా బాగుంటుంది. సో వైర్స్ అన్ని హైడ్ అయిపోయేలాగా, ఏం కనిపించకుండా స్లీక్ గా ఉంటది.
సో ఇంకోటి మనం ఫస్ట్ మెయిన్ లివింగ్ రూమ్ లో టీవీ యూనిట్ దగ్గర చూసాం కదా, అది ఇది సేమ్? ఇది వేరే ఫినిష్, వేరే ఇది లామినేటే కానీ దాంట్లో వేరే కలర్ అన్నమాట, కొంచెం లైటర్ షేడ్ వచ్చింది, చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇక్కడ ఈ షిప్స్ కి మ్యాచ్ అయ్యేలాగా రోజ్ గోల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్, వెరీ నైస్. సో ఇది ఎనీవే మన ఇంటిని బట్టి, మీ ఇంట్లో ఎంత స్పేస్ ఉంది, మీకు ఎంత స్టోరేజ్ కావాలి, దాన్ని బట్టి ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎనీవే మనకున్న స్టోరేజ్ బట్టి మీరు చేసేస్తారు. మనకి డ్రెస్సింగ్ యూనిట్, ఇది మిర్రర్ విత్ వెనకాల లైట్ వస్తుంది, కోవ్ లైట్ ఆన్ ద 3 sides, అండ్ ఇది కూడా విత్ డ్రార్ వస్తుంది. వెరీ నైస్, సింపుల్. అండ్ ఎనీవే మనం ఒకసారి డ్రార్స్ చూస్తున్నాం కాబట్టి ఒక క్వశ్చన్ ఉంది, లైక్ ఇప్పుడు ఈ హార్డ్వేర్ కానీ ఛానల్స్ కానీ, ఇవి మనకి సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్ అండ్ ఛానల్స్ వస్తాయి. ఓకే, ఫ్రమ్ అవర్ సైడ్. వీటిలో ఏమైనా వారంటీ అట్లా ఉంటుందా? మనకి 10 year వారంటీ ఆన్ ఆల్ ద వుడ్ వర్క్ అండ్ హార్డ్వేర్. పర్ఫెక్ట్, సూపర్. ఎందుకంటే చాలా మామూలుగా కొత్త ఇంటికి వర్క్ చేస్తే అప్పటికప్పుడు చూడడానికి బాగుంటది, బట్ వెన్ వి కీప్ ఆన్ యూజింగ్ దెమ్ డైలీ, ఏదన్నా ఒక ఇష్యూ ఉంటే సో ఇప్పుడు వారంటీ ఉంది కాబట్టి దట్స్ ద బెస్ట్. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. అగైన్ మీకున్న స్పేస్ బట్టి, మీ బడ్జెట్ ని బట్టి ఒకసారి మీరు డెకోర్ పోర్ట్ కి వచ్చేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారంటే మీకు చూపిస్తారు, 3D మోడల్ అదంతా చూపించేసి డిజైన్ చేస్తారు అనమాట. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. అండ్ కిడ్స్ బెడ్రూమ్ లో చాలా మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, చూద్దాం పదండి. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి, వెరీ నైస్ కలర్ చాయిసెస్. అండ్ నాకు చాలా సేపటి నుంచి ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో వాట్ అబౌట్ దిస్ మ్యామ్? ఇది మనకి మర్ఫీ బెడ్ అన్నమాట. మర్ఫీ బెడ్ అంటే మనం ఫోల్డ్ చేసుకోవచ్చు, ఫోల్డ్ చేసి పెట్టవచ్చు. సో మనకి ఈ స్పేస్ అంతా కవర్ అయిపోతుంది. సో ఈ లైక్ మోస్ట్లీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిన్నగా ఉంటాయి, సో దాంట్లో మనకి మొత్తం స్పేస్ యూటిలైజ్ అవ్వాలి కాబట్టి మనం ఇది క్లోజ్ చేసుకోవడానికి పెట్టవచ్చు. సో ఇది మోస్ట్లీ మనకి స్పేస్ తక్కువ ఉన్నప్పుడు వి సజెస్ట్ దిస్. బాగుంది, ఒకసారి లిఫ్ట్ చేసి చూద్దామా? ఓకే, యాక్చువల్లీ నేను లిఫ్ట్ చేయగలనా లేదా అనుకున్నా, బికాస్ ఇదే కొంచెం ఛాలెంజింగ్ ఇన్ కేస్ మనం డైలీ దీన్ని యూజ్ చేయాలి అంటే. బట్ చాలా ఈజీగా ఉంది, నాట్ ఏ ప్రాబ్లం. ఎవ్రీ డే కూడా మనం దీన్ని లిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒకటి, ఇది ఇంకో టైప్ ఆఫ్ బెడ్, ఇది ట్రండిల్ బెడ్ అన్నమాట. ఓకే, సో ట్రండిల్ బెడ్ లో ఏంటంటే స్టోరేజ్ వచ్చింది, స్టోరేజ్ కాదు, ఓకే ఇంకో బెడ్. నైస్. సో లైక్ 2 kids ఉన్నప్పుడు మనకి 2 పెట్టుకోవచ్చు. అండ్ అగైన్ స్పేస్ ప్లానింగ్ అన్నమాట ఇది. ఓకే, దిస్ ఈజ్ నైస్. సో డేలో వాళ్ళు సోఫా లాగా లేదా సింగిల్ బెడ్ లా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ కలర్ చాయిసెస్ కానీ అంటే కిడ్ ఫ్రెండ్లీ లా ఉందన్నమాట. అండ్ దీని ఫినిష్ కూడా డిఫరెంట్ ఉంది కదా. ఇది మనకి టెక్స్చర్డ్ లామినేట్ వస్తుంది. టెక్స్చర్డ్ లామినేట్, ఓకే, దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది, ఇది ఫీల్ చేస్తే టెక్స్చర్ తెలుస్తుంది. టెక్స్చర్డ్ లామినేట్, నైస్. ఇది మనకి ఇంటర్నల్స్ అన్నమాట. అండ్ దీస్ ఆర్ సమ్ యాక్సెసరీస్ హ్యాంగ్ చేసుకోవడానికి. అండ్ కిడ్స్ కి చాలా స్టోరేజ్ అవసరం పడుతుంది, ఎందుకంటే వాళ్ళ బుక్స్ అయితే ఏంటి, వాళ్ళ టాయ్స్ అయితే ఏంటి, ఇవన్నీ కూడా. సో చాలా స్టోరేజ్ అయితే ఇచ్చారు. ఇంకా మీకు ఇంట్లో స్పేస్ ఉంది అంటే ఇలాంటివి 2 కూడా పెట్టించుకోవచ్చు. అండ్ ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా ఇచ్చేసారు, మొత్తం లాఫ్ట్ వస్తుంది, మొత్తం కూడా ఎక్కడ కూడా స్పేస్ అయితే వేస్ట్ అవ్వలేదు. అండ్ ఆల్సో వాల్ పేపర్ ఇంక్లూడెడా? వాల్ పేపర్స్ కూడా మేము ఇస్తాము. వెరీ నైస్, బాగుంది, చాలా బాగుంది అసలు. అండ్ కిడ్స్ బెడ్రూమ్స్ కి డిఫరెంట్ కేటలాగ్ ఉంటుంది, సపరేట్ కేటలాగ్, లైక్ విత్ సమ్ థీమ్స్ అండ్ ఆల్. సో స్కై అండ్ యానిమల్స్ అండ్ అండర్ వాటర్, సో అలాంటి థీమ్స్ తో ఉన్న వాల్ పేపర్స్ కూడా ఉంటాయి. దట్స్ సో నైస్. మన కిడ్స్ కి ఏమైతే ఇష్టమో, మనం ఎలా చేయించాలనుకుంటున్నామో ఫస్ట్ ఒక థీమ్ మనం సెలెక్ట్ చేసుకుంటే వాల్ పేపర్, బెడ్స్ అండ్ స్టోరేజ్ ఎవ్రీథింగ్ కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. కిడ్స్ బెడ్రూమ్ బాగుంది. ఇది కూడా కవర్ చేద్దాం. ఇక్కడ పెద్ద వార్డ్రోబ్ వచ్చింది, ఇది స్లైడింగ్ వార్డ్రోబ్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో లైక్ 2 different కలర్స్ తో కొంచెం అట్రాక్టివ్ గా చేసాం, బికాస్ ఇట్స్ కిడ్స్ బెడ్. కలర్ ఇస్ నైస్. సో ఇది కూడా లామినేట్. ఇది కూడా మొత్తం లామినేట్స్. ఇది టెక్స్చర్డ్ లామినేట్, ఇది వైట్. వెరీ లోపల ఉన్న ఇవి కూడా బాగున్నాయి. అవి యాక్సెసరీస్ వస్తాయి ఫర్ ఎక్స్ట్రా స్టోరేజ్, లైక్ మనకి హ్యాంగర్స్, పుల్ అవుట్ హ్యాంగర్స్ అవన్నీ వస్తాయి. రైట్, వెరీ నైస్. అండ్ ఆల్సో ఇది స్టడీ యూనిట్. ఇక్కడ వచ్చేసి మనం ఒక చైర్ వేసేసుకున్నామంటే కిడ్స్ కెన్ స్టడీ హియర్. అండ్ ఇక్కడ అడిషనల్ స్టోరేజ్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ బుక్స్ కూడా పెట్టుకోవచ్చు.
ఈ లిఫ్టింగ్ కూడా వెరీ ఈజీ, లిఫ్ట్ అప్. యా, పిల్లలకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది, అసలు బరువు ఏం లేదు, అండ్ ఆల్సో అసలు సౌండ్ కానీ ఏమి లేదు. దట్స్ వై నేను చెప్పాను కదా, ఇక్కడ స్టూడియో అనేది జస్ట్ చూడడానికే కాదు, ఇట్స్ ఫంక్షనల్ అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఫంక్షనల్. మీరు ఇంట్లో పెట్టించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది డిస్ప్లే మొత్తం కూడా. సో మీరు ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి మెటీరియల్స్ చూసి ఫినిష్ ఎలా ఉందో పట్టుకొని దెన్ యూ కెన్ గో ఫర్ ద డిజైనింగ్. సో ఇక్కడ ఒక చైర్ వేసుకుంటే దట్స్ ఇట్, ఆల్ సెట్. అండ్ ఫోల్డబుల్ స్టడీ టేబుల్. సో ఇది ఫోల్డ్ చేసుకోవచ్చు మనకి స్పేస్ లేనప్పుడు, వెన్ యూర్ నాట్ యూజింగ్ ఇట్ ఇది క్లోజ్ చేసేసుకోవచ్చు. వెరీ నైస్. సో ఇప్పుడు వచ్చేసి కిచెన్ లోకి వచ్చామండి. కిచెన్ ఈజ్ హార్ట్ ఆఫ్ హోమ్ అంటారు కదా, నాకు కూడా కిచెన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ లోపలికి రాగానే లుక్ అయితే ఆబ్వియస్లీ చాలా బాగుంది. అండ్ ఆల్సో ఫస్ట్ నాకు అనిపించింది ఏంటి అంటే ఎంత స్టోరేజ్ ఇచ్చారు కదా అనిపించింది. స్టోరేజ్ అండ్ ఫంక్షనాలిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఈ క్యాబినెట్స్ అన్నీ కూడా ఫ్యాక్టరీలోనే తయారవుతాయండి, మంచి క్వాలిటీ ప్లైవుడ్ తోనే. లుక్ వైజ్ అండ్ ఆల్సో ఇలా పట్టుకొని చూస్తేనే మనకి తెలిసిపోతుంది ఎంత మంచి క్వాలిటీ అనేది ఉందో. మీరు ఒకసారి తప్పకుండా డెకోర్ పోర్ట్కి రండి. వచ్చినట్లయితే మీరు మెటీరియల్ని చూసుకొని ఈ ఫీల్ ఎలా ఉంది అనేసి టచ్ చేసి, అలానే ఈ మొత్తం సెట్టింగ్ ఎలా ఉంది అనేది కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫంక్షనల్ సెటప్స్ అనమాట. సో రేపు మనం ఇంట్లో ఈ కిచెన్ పెట్టించుకుంటే ఈ షట్టర్ ఇలా తీసేటప్పుడు ఏ ఫీల్ వస్తుంది, ఇవన్నీ కూడా మనం దగ్గరుండి చూసుకోవడం బెటర్. నాకైతే చాలా బాగా నచ్చింది, ఫంక్షనల్ గా ఉంది కిచెన్. మ్యామ్ ఐ కెన్ సీ అగైన్ కలర్ కాంబినేషన్స్ ఆర్ టూ గుడ్. అండ్ మెటీరియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, ఇది మనకి BWP యూజ్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఈ మెయిన్ మెటీరియల్, కోర్ మెటీరియల్ ఏదైతే ఉందో కోర్ మెటీరియల్ మనకి BWP ప్లైవుడ్ వస్తుంది. ఓకే, అండ్ ఇది దీని మీద ఈ ఫినిషింగ్ ఏదైతే ఉందో గ్లాస్ వస్తుంది, లాకర్డ్ గ్లాస్. ఓకే, లాకర్డ్ గ్లాస్, యా, అందుకే ఇంత షైన్ ఉంది. ఓకే, వెరీ నైస్. సో చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే గ్లాస్ అంటే ఈజీగా పగిలిపోతుందేమో అనుకుంటాం కదా, కానీ మనకు వచ్చే టఫ్ అండ్ గ్లాస్ తో అలా ప్రాబ్లం ఏమి ఉండదు. సో మనకి వారంటీ కూడా వస్తుంది కాబట్టి దాంట్లో ప్రాబ్లం ఉండదు. అండ్ ద వే ఇట్ ఇస్ ఇన్స్టాల్డ్ అండ్ ఆల్, సో అది బాగుంటుంది. ఓకే, సో ఇంకా స్టోరేజ్ చూద్దాం, బికాస్ ఐ వాంటెడ్ టు సీ స్టోరేజ్. చాలా స్టోరేజ్ ఇచ్చారు ఈ కిచెన్ లో అయితే. ఇది మనకి 3 feet టాల్ వాల్ క్యాబినెట్. సో మనకి కంప్లీట్ గా ఉంటుంది. దానిపైన కూడా కావాలంటే లాఫ్ట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో చాలా రకాల డిజైన్స్ అయితే ఉంటాయండి. ఈ కిచెన్ ని చూపిస్తున్నాను అంతే, ఇంకా మీరు పైన ఏమైనా మాడిఫికేషన్స్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. బట్ యాజ్ సచ్ ఉన్నది ఉన్నట్లుగానే చాలా బాగుంది, వెరీ నైస్. అండ్ సో ఇది మాత్రమే లాకర్డ్ గ్లాస్. ఇది ఓన్లీ ఈ ఫినిషింగ్ మాత్రం లాకర్డ్ గ్లాస్ వస్తుంది. అండ్ ఇదంతా మళ్ళీ లామినేట్ వస్తుంది. ఓకే, ఇదంతా లామినేట్ వస్తుంది. చాలా మంచి ఫినిష్ వచ్చింది. అంటే లైట్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో దీంట్లో. సో రిఫ్లెక్షన్ మనకు అలా ఉంటుంది, చాలా బాగుంది, వెరీ నైస్. సో ఇంకా ఇక్కడ వచ్చేసి షట్టర్ వచ్చింది. రోలింగ్ షట్టర్ మోస్ట్లీ మనకు అప్లయన్సెస్ కోసం యూజ్ చేస్తాము. అండ్ గ్రైండర్ అండ్ అవన్నీ కూడా అలాంటివన్నీ పెట్టుకోవడానికి రోలింగ్ షట్టర్ వేస్తాము. అండ్ ఇది కూడా చాలా స్మూత్ ఉంది. స్మూత్ ఉంటుంది, వెరీ స్మూత్. అండ్ దీని వల్ల బోల్డ్ అంత స్టోరేజ్ మనకి కవర్ అయిపోతుంది. అండ్ ఇదంతా కూడా టాల్ యూనిట్, ఇక్కడే మనకి అవెన్ అండ్ మైక్రోవేవ్ వచ్చేస్తాయి. అండ్ ఇది మనకి ఇన్బిల్ట్ మైక్రోవేవ్ అండ్ OTG యూనిట్ అన్నమాట. అండ్ ఇది మనకి టాల్ యూనిట్ వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా స్టోరేజ్ వచ్చింది. ఇది ప్యాంట్రీ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి టాల్ యూనిట్ ఉంటుంది విత్ డ్రావర్స్, టాండమ్ డ్రావర్స్ అంటాము. ఓకే, వెరీ నైస్. చాలా స్టోరేజ్ అసలు దీంట్లో, ఇది ఉంటే చాలు ఇంకా వీ కెన్ కీప్ సో మెనీ థింగ్స్. ఇంకా గ్రోసరీస్ కానీ డైలీ యూజ్ చేసేవి కానీ అన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ. చాలా స్టోరేజ్ వచ్చింది. అండ్ ఆల్సో మ్యామ్ ఇంకొకటి, ఇవి ఈ హార్డ్వేర్ ఇదేంటి? ఇది మనకి సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్ వస్తాయి. అండ్ ఇది హెటిక్ బ్రాండ్ తో ఇస్తాం మనం. సో ఆల్ ద హార్డ్వేర్ ఇస్ ఫ్రమ్ హెటిక్. ఓకే, సో ఇది మనకి దిస్ ఇస్ ఫర్ లైక్ సాఫ్ట్ క్లోజింగ్ ఉంటాయి కాబట్టి, లైక్ మనం నార్మల్ గా ఇలా క్లోజ్ చేస్తే మనకి సౌండ్ రాదు, అదే క్లోజ్ అయిపోతుంది. ఓకే, అండ్ ఆల్సో రస్ట్ పట్టడం అట్లా ఏముండదు? ఏముండదు. అండ్ ఆల్ దిస్ కమ్స్ విత్ వారంటీ, సో మనకి ఆ ప్రాబ్లం ఉండదు. కిచెన్ వారంటీ ఎంత? కిచెన్ వారంటీ లైక్ కంప్లీట్ వుడ్ వర్క్ ఏ ఏరియాకైనా 10 years వారంటీ ఉంటుంది. ఓకే, ఎనీ వుడ్ వర్క్ బీట్ ఎనీ రూమ్ వుడ్ వర్క్ కి 10 years వారంటీ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి గ్లాస్ తో ఇంకొక క్యాబినెట్ ఇచ్చారు.
ఇది మనకి క్రాకరీ యూనిట్ లో Crockery unit, టాల్ yeah. యూనిట్. బాగుంది, For బ్లాక్ glass. గ్లాస్ చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా ఏమైనా మనకి డిన్నర్ సెట్స్ కానీ అవి క్రాకరీ పెట్టుకోవచ్చు. యూనిట్స్. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్గా. ఇది మనకి బేస్ యూనిట్ వస్తుంది Yeah. విత్ ద వాల్ యూనిట్ అండ్ మధ్యలో మనకి వి గ్రూవ్ మిర్రర్. అగైన్ మనకి ఇది వచ్చేసి లివింగ్ రూమ్ లో మనం గోల్డ్ షేడ్ చూసాం కదా, tinted mirror తీసుకున్నాము. ఇక్కడ plain తీసుకున్నాము. మిర్రర్. నైస్, ఇది కూడా బాగుంది. సో ఇక్కడ మనం ఒక కాఫీ మేకర్ అలాంటివి పెట్టుకోవచ్చు, ఏవైనా మంచి డిస్ప్లే పీసెస్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. అగైన్ ఎక్కడ చూసినా కూడా స్టోరేజ్ ఉంది. స్టోరేజ్ మనకి ఉన్న స్పేస్ ని కంప్లీట్ గా యూటిలైజ్ చేయాలి. దట్ ఈస్ లైక్ ద మెయిన్ థింగ్ వెన్ వీఆర్ డిజైనింగ్ ఎనీథింగ్. ఎక్కడ కూడా అసలు ప్లేస్ అయితే వదలలేదు. సో ఇంకా ఐలాండ్ ఇది వచ్చేసి మన లేడీస్ అందరి ఫేవరెట్. మన కిచెన్ లో కూడా ఇలా ఉంటే బాగుండు అనేసి, వర్క్ చేసుకోవడానికి బాగుంటది, చాలా ఇలా వర్కింగ్ స్పేస్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా లాకర్డ్ గ్లాసే వచ్చింది అండ్ చాలా స్టోరేజ్ వచ్చింది. ఇది మనకి 3 డ్రార్ యూనిట్స్ వస్తాయి. ఇది ఫర్ కట్లరీ ట్రే వస్తుంది. ఇది టాండమ్ బాస్కెట్ చాలా మంది అడుగుతున్నారు ఇది. అండ్ ఇది మనకి కప్ అండ్ సాసెస్ పెట్టుకోవడానికి. అండ్ యూ హ్యావ్ థాలీ ఇన్లెట్ ఫర్ ఆల్ ద ప్లేట్స్. అండ్ అది మనకి బాటిల్ స్పైస్ పుల్ అవుట్ వస్తుంది. అది ఇంకా చాలు ఎన్ని ఉన్నాయి అంటే ఈవెన్ బిగ్ ఫ్యామిలీకి కూడా మొత్తం సరిపోతాయి. అండ్ నెక్స్ట్ దిస్ వన్, ఇది కూడా చిన్నగా క్యూట్ గా మోస్ట్ ఫంక్షనల్ గా ఉంది ఈ కిచెన్ వచ్చేసి. అండ్ దీని మెటీరియల్ ఏంటి మ్యామ్? ఇది మనకి అక్రిలిక్ కిచెన్. అక్రిలిక్ వస్తుంది. ఇది కూడా లైక్ కంప్లీట్ చాలా గ్లాసీ లాగా ఉంటుంది. ఇది కూడా అంతే. అండ్ ఇది మళ్ళీ మనకి ఆ థీమ్ లో రోజ్ గోల్డ్ జీ ప్రొఫైల్ హ్యాండిల్. సో ఇది అకార్డింగ్ టు ద హాబ్ సైజ్. ఈ హాబ్ సైజ్ ని బట్టి మనం ఈ యూనిట్స్ ఇస్తాం. ఓకే. సో అది మనకి పెద్దగా ఉంది కాబట్టి 3 feet ది వస్తుంది. ఇది 2 feet ది వస్తుంది. ఓకే. అండ్ చిమ్నీ స్పేస్ వదిలేసి యూ హ్యావ్ అదర్ క్యాబినెట్స్. ఇవి మనకి గ్లాస్ క్యాబినెట్స్ ఇచ్చాం. ఇది కూడా స్లీక్ ఫ్రేమ్ వస్తుంది. అది చాలా స్మూత్ గా అండ్ ప్రీమియం ఫినిష్. అండ్ ఇవన్నీ కూడా ఎక్కడ ఒక ఇంచ్ ఆఫ్ స్పేస్ కూడా వదలలేదు. దో దిస్ కిచెన్ ఈస్ వెరీ స్మాల్, ఏరియా వైజ్ చాలా స్మాల్ అయినా కానీ చాలా బాగుంది. అండ్ ఆల్సో వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ ఈ కలర్ వల్ల కూడా కొంచెం పెద్దగా కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా లైట్ చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంక ఇక్కడ మీకు డైరెక్ట్ గా కనిపించేస్తుంది కదా ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ ఇది ఏంటి మ్యామ్? ఇది గ్రానైట్. ఇది గ్రానైట్ వస్తుంది. ఓకే, గ్రానైట్ కౌంటర్ టాప్. సో గ్రానైట్ లో మోస్ట్లీ మనకి డార్క్ కలర్స్ వస్తాయి. సో ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇందాక చూసాం కదా సేమ్ అలానే ఒక టాల్ యూనిట్ వచ్చేసింది. ఇక్కడే ఇన్బిల్ట్ అవెన్ ఉంది. అవెన్ పైన కింద కూడా చాలా స్టోరేజ్ వచ్చింది. సో నా ఉద్దేశం ఏంటి అంటే చూడండి, ఇప్పుడు మీ ఇంట్లో ఎంత స్పేస్ ఉన్నా కానీ ఇక్కడ స్టూడియోలోనే తీసుకుంటే పెద్ద కిచెన్ దగ్గర నుంచి చిన్న కిచెన్ దాకా చాలా ఉన్నాయన్నమాట సెటప్స్ అన్ని కూడా. సో మీరు మీ ఏరియాకి ఏది సూట్ అయింది అనేది డైరెక్ట్ గా చూడగానే తెలుసుకోవచ్చు. ఇది చూడండి మొత్తం కూడా ప్యాంట్రీ యూనిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో కిచెన్. ఇది కూడా కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్లా వైట్ గా చాలా మంచి లుక్ వచ్చింది. ఈవెన్ దో ఈ ఏరియా కూడా చాలా స్మాల్ గానే ఉంది, బట్ స్టిల్ చాలా స్పేస్ అనేది ఉంది అనమాట. దీని మెటీరియల్ ఏంటండి? ఇది మనకి హై గ్లాస్ లామినేట్ వస్తుంది. హై గ్లాస్ లామినేట్. సో మనకి ఇది లైక్ షైనీ ఉంటుంది, బట్ మెయింటెనెన్స్ కి ఈజీగా ఉంటుంది. ఇది మనకి డిష్ డ్రైనర్ అన్నమాట. ఓ నైస్. సో ఇది కూడా యాక్సెసరీ లాగా వస్తుంది. సో వెట్ ప్లేట్స్ ఎలాంటివైనా దాంట్లో పెట్టేసి వాటర్ డ్రైన్ అయిన తర్వాత తీసి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం కిచెన్ లో ఈ మధ్య కాలంలో డిషెస్ వాష్ చేసిన తర్వాత ఆ బాస్కెట్ ఎవరు పెట్టుకోవట్లేదు. ఇలా పెట్టుకుంటే బెస్ట్, నీట్ గా ఉంటుంది, కనపడదు అనమాట కూడా. సో న్యూ టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవాలి. మన అందరి కిచెన్ లో కూడా ఇలాంటి సెటప్స్ పాసిబుల్ అవుతాయి. మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి అనేది మనకి తెలిసి ఉండాలన్నమాట. ఈ కిచెన్ ఎలా వచ్చిందంటే ఇటు సైడ్ ఒక కంప్లీట్ సెటప్ లా వచ్చింది, ఇటు సైడ్ డిఫరెంట్ గా వచ్చింది అనమాట. ఇది మనకి ప్యారలల్ కిచెన్ ఆన్ బోత్ ద సైడ్స్. అండ్ ఇక్కడ కూడా మనకు చూస్తే ఇవి విత్ హ్యాండిల్స్ వస్తాయి. ఇవి ఇక్కడ వచ్చేసి ఇందాకట్లాగా కాకుండా డిఫరెంట్ హ్యాండిల్స్. మధ్య కాలంలో బ్లాక్ అనేది బాగా ట్రెండ్ లో ఉంది కదా, హోమ్ ఇంటీరియర్స్ లో బ్లాక్ బాగా యూజ్ చేస్తున్నారు. సో ఇదేంటంటే డార్క్ గ్రే థీమ్. దూరం నుంచి చూసి బ్లాక్ అనుకుంటారు కానీ డార్క్ గ్రే థీమ్.
చాలా చాలా బాగుంది, క్లాసీగా ఉంది, సింపుల్ కిచెన్ అన్నమాట. దీనికి ఆబ్వియస్లీ మీరు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇటువైపు టాల్ యూనిట్ కావాలి, మాకు ప్యాంట్రీ కావాలంటే మీరు పెట్టించుకోవచ్చు, దట్స్ అప్ టు యూ. బట్ ఉన్న సెటప్ అయితే సూపర్ గా ఉంది అసలు. ఇదే మెటీరియల్ మ్యామ్? ఇది కూడా మనకి లామినేటే వస్తుంది. ఓ, ఇది కూడా కానీ like ఇది wooden నాకు finish. చూడగానే నేను లాకెడ్ గ్లాస్ ఏమో అనుకున్నా. ఓకే, ఇది వుడెన్ ఫినిష్ వస్తుంది. ఎందుకంటే చూడండి ఇందులో కూడా లైట్స్ బాగా కనిపిస్తాయి. యా, హై గ్లాస్ లో కూడా మనకి రిఫ్లెక్షన్ ఎక్కువగా ఉంటుంది. బాగుంది, ఫినిష్ చాలా బాగుంది, సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్ని కిచెన్ చూసాం కదా, ఎక్కడ కూడా సౌండ్ రావడం కానీ ఏమీ లేదు. నాకైతే అన్నిట్లో ఈ కిచెన్ నచ్చింది, డిఫరెంట్ గా ఉంది, సో వెరీ నైస్, క్లాసీగా ఉంది అనమాట. అండ్ ఈ మధ్య కాలంలో ఇంకోటి ఏంటంటే చాలా మంది రెండు కిచెన్స్ కూడా కట్టించుకుంటున్నారు, డ్రై కిచెన్ అండ్ వెట్ కిచెన్ అనేసి. అలా కూడా మీరు ప్లాన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడైతే నాకు చాలా ఐడియాస్ వస్తున్నాయి. ఓకే, ఇది ఇట్లా లిఫ్ట్ అప్ వస్తుంది. సో కిచెన్స్ చూసాం కదా, నాట్ ఓన్లీ ఫర్ లుక్స్, అసలు ఏమేమి మెటీరియల్స్ ఉంటాయి, ఏ మెటీరియల్ అసలు కిచెన్ కి మంచిది, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్స్ అన్నమాట, స్మాల్ శాంపిల్స్, బిగ్ శాంపిల్స్ కూడా చూద్దాము. సో మ్యామ్ వీటిలో ఏ మెటీరియల్ ఏది? లైక్ మనకి ఇవన్నీ లామినేట్స్ వస్తాయి. ఓకే, అండ్ ఇది మనకి గ్లాస్ వస్తుంది. ఓకే, ఇది గ్లాస్. యా, ఇందాక మనం కిడ్స్ రూమ్ లో చూసింది ఇది కదా? యా, ఇది మన టెక్స్చర్డ్ లామినేట్. దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి. దిస్ వన్ అండ్ యు హావ్ ఆరెంజ్ ఆల్సో. వెరీ నైస్. సో ఇందాక చూసాం కదా మనం వుడెన్ది, వుడెన్ షేడ్, అది ఇది ఇది ఇవన్నీ కూడా బాగున్నాయి. అంటే మీరు వచ్చినప్పుడు డెఫినెట్ గా ఒకసారి చూడండి, మొత్తం మెటీరియల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే ఇంట్లో ఇంకా ఇంటీరియర్స్ అనేది మనం ఒక్కసారే స్పెండ్ చేస్తాం కాబట్టి ప్రాపర్ గా అన్ని తెలుసుకున్న తర్వాతే మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది కూడా బాగుంది యాక్చువల్గా, అది కూడా టెక్స్చర్డ్ లామినేట్ వస్తుంది. ఇది యాక్చువల్ స్టోన్ లా ఉంది చూడడానికి. అండ్ ఇవి వచ్చేసి బిగ్గర్ శాంపిల్స్, అక్కడ మనం చిన్న దాంట్లో చూస్తున్నాం కదా, ఇట్లా చూస్తే బెస్ట్. ఓకే, ఇవి మనకి లాంగ్ శాంపిల్స్ వస్తాయి. ఓకే, అండ్ మనకి కోడ్స్ రాసి ఉంటాయి, లైక్ క్లయింట్స్ కి నచ్చినవి మనకి తెలుస్తాయి కాబట్టి వి గివ్ కోడ్స్. ఓకే, ఇట్లా చూసుకోవచ్చు, ఇంకా మంచి ఐడియా వస్తుంది మీకు బిగ్ పీస్ చూస్తే. సూపర్, చాలా ఉన్నాయి. ఇంకా మీరు కొంచెం టైం తీసుకొని రావాలండి. నేను వచ్చేసి ఇప్పుడు డెకోర్ పాట్ కోంపల్లి బ్రాంచ్ లో ఉన్నాను. నేను అన్ని బ్రాంచెస్ అడ్రస్ అయితే ఇస్తాను, మీకు ఏది నియర్ బై ఉంటే అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే చూడండి ఎన్ని ఉన్నాయో, సో నైస్. చాలా మంది ఇంటీరియర్స్ అనగానే ముందు కిచెన్ గురించి ఆలోచిస్తారు, తర్వాత లివింగ్ రూమ్, బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ ఇవే ఆలోచిస్తారు. కానీ ఫాయర్ యూనిట్ అండ్ ఇంకా ఏవైనా షూ స్టాండ్ కానీ వీటిని కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. కానీ వేటిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంత బ్యూటిఫుల్ గా ఉందంటే లోపలికి రాగానే ఫస్ట్ కనబడేదే ఇది. సో ఇవన్నీ కూడా మనం ఒక్క చోటు నుంచి ప్రాపర్ గా చేయించుకుంటేనే ఆ కంప్లీట్ యూనిఫార్మిటీ అనేది వస్తుంది. ఇది కూడా మనకి లివింగ్ రూమ్ లో యూజ్ చేసిన, ఇది వి గ్రూవ్ మిర్రర్. ఇది డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ టింట్. సో మనకి దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి. సో అగైన్ థీమ్ ని బేస్ చేసుకొని మనం కలర్స్ అండ్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఈ యూనిట్, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ కూడా అగైన్ పైన వచ్చేసి లామినేట్ కదా? ఇది మొత్తం లామినేట్. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ప్రొఫైల్ హ్యాండిల్స్ వచ్చాయి. ఓ, బోల్డ్ అంత స్టోరేజ్. అండ్ దిస్ ఇస్ షూ ర్యాక్ అన్నమాట. మోస్ట్లీ మనకి షూ ర్యాక్ కోసం అని ఈ యాక్సెసరీ పెట్టాం. సూపర్, అసలు చాలా పడతాయి. అండ్ అక్కడ స్టూల్ కూడా ఉంది కదా, పుల్ అవుట్. ఇది పుల్ అవుట్. మనం ఓ నైస్, షూ ర్యాక్ సీటర్ అంటాము. సో కూర్చొని లైక్ ఫర్ వేరింగ్ ద షూస్ అండ్ ఆల్. అండ్ ఇక్కడ మనకి డ్రార్స్ కూడా వచ్చాయి. అగైన్ ఇది ఏంటంటే మన ఇష్టం, మీ ఇంట్లో ఎంత స్పేస్ అయినా ఉండొచ్చు. మేబీ మీకు హాఫ్ స్పేస్ ఉన్నా సరే దాన్ని బట్టి మీరు డిజైన్ చేసుకోవచ్చు. లేదా ఇంత స్పేస్ ఉందంటే మాత్రం నేను చెప్పేది ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా తీసుకోండి. ఎక్కువ స్పేస్ ఉన్నా కానీ మీరు ఇలా డ్రార్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా 2 టెంపుల్ డిజైన్స్ కూడా ఉన్నాయండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. మ్యామ్ ఈ మెటీరియల్ ఏంటి? ఇది కూడా మనకి లామినేట్ వస్తుంది. ఓకే, లామినేట్. ఇది మళ్ళీ అగైన్ మనకి స్ట్రిప్స్ వస్తాయి, గోల్డ్ స్ట్రిప్స్. అండ్ మనకి లెడ్జెస్ వచ్చేసి కింద స్పాట్ లైట్స్ వచ్చాయి. ఓకే, ఇవి స్పాట్ లైట్స్ వస్తాయి ఫర్ లైక్ ద ఫోకస్. అండ్ ఇది మనకి ప్రసాదం ట్రే లాగా ఉంటుంది. అండ్ ఇది కింద మనకి మళ్ళీ స్టోరేజ్. వెరీ నైస్, బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ కూడా మనకి కోవ్ లైట్ ఇచ్చాము ఫర్ దట్ లైటింగ్. బ్యూటిఫుల్, అంటే వెరీ సింపుల్ అండ్ నీట్ ప్రీమియం లుకింగ్ అన్నమాట. అంటే
ఇప్పుడు ఎలా ఉంది అంటే టైమ్లెస్ హోమ్స్ కట్టుకుంటే ఏమైందంటే ఫాస్ట్ ట్రెండ్ లాగా కాకుండా ఏదైనా కానీ ఇప్పుడు మన టెంపుల్ డిజైన్ కానీ ఫాయర్ యూనిట్ కానీ కొన్ని ఇయర్స్ అయినా కానీ అది ట్రెండీగానే ఉంటుంది. నాకు ఇక్కడ డిజైన్స్ అన్ని అలాగే అనిపించాయి, ఇంకా నెవర్ ఎండింగ్ ట్రెండ్ అనమాట. అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి, కలర్ చాయిసెస్ కూడా బాగున్నాయి. అగైన్ మీకు మళ్ళీ ఆప్షన్ ఉంటుంది కలర్స్ చూస్ చేసుకోవడానికి. దీంట్లో చిన్న చిన్న చేంజెస్ కూడా మీరు చేసుకోవచ్చు, ఆఫ్ కోర్స్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు, ఇంకేమైనా అడిషనల్ స్టోరేజ్ కావాలన్నా సరే మీరు చేసుకోవచ్చు. ఇది ఒకటి అనమాట టెంపుల్ మోడల్ కి. ఇంకొకటి ఇది వాల్ మౌంటెడ్ కదా, యా ఇది వాల్ మౌంటెడ్ వస్తుంది. ఇది కూడా మనకి చిన్నగా వస్తుంది, హైట్ తక్కువ ఉంది అండ్ మనకి గోపురం లాగా పైన డిజైన్ ఇచ్చి అండ్ ఇక్కడ మనకి స్టోరేజ్ నైస్. అండ్ ఇది మనకి సిఎన్సి డిజైన్ వస్తుంది. దీంట్లో కూడా యూ కెన్ చూస్ ఫ్రమ్ ద డిజైన్స్. మీకు ఏది కావాలో అది చెప్పి చేయించుకోవచ్చు. వెనకాల కూడా లైట్ వచ్చింది అండ్ లైటింగ్ ఆల్సో మీరు డెకోర్ పోర్ట్ నుంచి తీసుకోవచ్చు కాబట్టి డిజైన్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ మీరు చూసినట్లే వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి తక్కువ స్పేస్ ఉంటే ఇది పెట్టించుకోవచ్చు, మీకు ఇంకా ఫుల్ కావాలి మంచి స్పేస్ ఉంది టెంపుల్కి ఎక్కువ స్పేస్ మీరు ఇవ్వగలరు అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్. అమేజింగ్ గా ఉంది కదా, నాకైతే ఎంత బాగా నచ్చాయో. ఎవ్రీ సెటప్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చాలా ప్రీమియం గా మన బడ్జెట్ లోనే ఉందండి. సో తప్పకుండా రండి. అండ్ ఆల్సో డెకోర్ పోర్ట్ స్టార్ట్ అయ్యి 10 years అయింది. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అండ్ మీరు ఎక్కడున్నా కానీ మీ ఇంటిని డెకోర్ పోర్ట్ ద్వారానే మీరు డిజైనింగ్ అనేది చేయించుకోవచ్చు అనమాట. బెడ్స్ కూడా మీరు ఇక్కడే తయారు చేయించుకోవచ్చు. అండ్ ఇవి శాంపిల్స్ మాత్రమే. మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఈ మెటీరియల్ ప్లస్ ఆల్సో డిజైనర్స్ ఉన్నారండి, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, 400+ డిజైనర్స్ ఉన్నారు మన డెకోర్ పోర్ట్ లో. సో అలాంటప్పుడు ఏమైందంటే బల్క్ లో మాస్ ప్రొడక్షన్ చేస్తున్నట్లుగా కాకుండా 400+ డిజైనర్స్ ఉండడం వల్ల ప్రతి హోమ్ కూడా యునిక్ గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు కిచెన్స్ చూసినట్లయితే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో డిఫరెంట్ గా ఉన్నాయి కదా, ఏవి కూడా సిమిలర్ గా లేవు. సో ఇంతమంది డిజైనర్స్ ఉండడం వల్ల మీలు కూడా యునిక్ గా ఉంటుంది, వేరే వాళ్ళది చూసి డిజైన్ చేయించుకున్నట్లుగా అస్సలు ఉండదు. తప్పకుండా రండి. అడ్రస్, గూగుల్ మ్యాప్స్ లొకేషన్, ఫోన్ నెంబర్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. తప్పకుండా వచ్చి మీ ఇంటిని ప్రీమియం గా బడ్జెట్ లో డిజైన్ చేయించుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్.